ఖమ్మంలో మున్సిపల్ ఎన్నికల హీట్ మొదలైంది. నోటిఫికేషన్ కంటే ముందే వేలంపాటల జోరు మొదలైంది. అశ్వరావుపేట మున్సిపాలిటీ పరిధిలో ఒక వార్డులో ఎవరు ఎక్కువ రేటుకు పాడుకుంటే వారికి ఆ వార్డు అని అగ్రిమెంట్స్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. నోటిఫికేషన్ రాకముందే లక్షలు పలుకుతున్న వార్డు స్థానాలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఏ రేంజ్ లో పరిస్థితులు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రధాన పార్టీలు పొత్తుల అంశంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఐదు లక్షలు పెట్టారు మరి నేను మీకు 2 లక్షలు వచ్చిందో లక్షన్నర అన్నారు 2 లక్షలు అన్నారు 2 లక్షలు ఇస్తాను 4 అన్నారు 5 అన్నారు 5 ఉండే కట్టండి అదే నువ్వుండు వాళ్ళు ఆడితే అవసరం మనం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేల మొదలైన వేలం పాటలు పొత్తుల అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల హీటు మొదలైంది. ఇటు నోటిఫికేషన్ రాకముందే వేలం పాటలకు సంబంధించి కూడా ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అశ్వరావుపేట మున్సిపాలిటీ సంబంధించిన పరిధిలో వార్డులో 700 వరకు ఓట్లు ఉంటాయి. ఇందులో ఓ సామాజిక వర్గం సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి వేలం అంటే 2 లక్షన్నర నుంచి ప్రారంభమైన వేలం పాట 6 లక్షల వరకు కూడా వెళ్ళింది. దీనికి సంబంధించి వాళ్ళు మాట్లాడిన వీడియో సంబంధించి కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు ఎక్కువ పాడితే వారికి ఆ వార్డు సంబంధించి ఇచ్చే విధంగా అగ్రిమెంట్ చేసుకునే విధంగా కూడా వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతోపాటు ఒక ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నది కూడా వార్డులో వాళ్ళు ఒప్పందం చేసుకుంటున్నారు. అంటే ఇది ఒకటే నోటిఫికేషన్ కంటే ముందే ఈ పరిస్థితి ఉంటే నోటిఫికేషన్ తర్వాత ఏ విధంగా ఉంటుందన్న ఒక చర్చ సంబంధించి జరుగుతుంది. ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూసుకుంటే దాదాపుగా కొత్తగూడెం కార్పొరేషన్తో పాటుగా 7 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఖమ్మం జిల్లాలో వస్తే ఖమ్మం కార్పొరేషన్ సంబంధించి మాత్రం అది తర్వాత విడతలో జరగనుంది. వీటితో వైరా మదిర కొత్తగా ఏర్పడిన ఏదులాపురంతో పాటుగా ఇటు మిగతా సంబంధించి ఇటు సత్తుపల్లి సంబంధించి కూడా జరగనుంది. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించి. అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విషయానికి వస్తే మాత్రం అక్కడ కొత్తగా ఏర్పడిన అశ్వరావుపేట మున్సిపాలిటీతో పాటుగా ఇల్లందు మున్సిపాలిటీ అదేవిధంగా కొత్తగూడెం కార్పొరేషన్ మొత్తం కొత్తగూడెం కార్పొరేషన్తో పాటుగా 8 చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి గట్టి పోటీ ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశాలున్నాయి. దీంతో వేలంపాటలకు సంబంధించిన జోరు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా వరకు అంటే మనం పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చూస్తాం. పంచాయతీ ఎన్నికల్లో చాలా వరకు కొన్ని స్థానాల్లో సత్తుపల్లి లాంటి ఏరియాతో పాటుగా కొన్ని నియోజకవర్గాల పరిధిలో కూడా బీఆర్ఎస్ అనూహ్యంగా కొన్ని చోట్ల గెలుపొందిన నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ కూడా చాలా సీరియస్గా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తీసుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం సంబంధించి మద్దులపల్లి పాలేరు నియోజకవర్గం పరిధిలో ఏదులాపురం మున్సిపాలిటీ ఉన్న మద్దులపల్లిలో భారీ బహిరంగ సభలో పాల్గొన్న విషయం తెలిసిందే. దానికి సంబంధించి వాళ్ళ అధికార పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకొని కూడా ముందుకు వెళ్తుంది. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా అదే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం సంబంధించిన నెగిటివ్స్ తమకు బాగా కలిసి వస్తాయని కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించి ధీమాతో ఉంటే అటు కాంగ్రెస్ మాత్రం తాము చేసిన అభివృద్ధి పథకాలు తమని గెలిపిస్తాయన్న ధీమా సంబంధించి కాంగ్రెస్ ఉంది. దీంతో పాటుగా ప్రధానంగా 2 పార్టీలు కూడా ప్రతి విమర్శలతో కూడా మొత్తం ఎదురుదాడి పొలిటికల్ హీట్ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా కూడా ఈ మున్సిపల్ ఎన్నికల వారు మాత్రం ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సతీష్ మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం.